ஆடவே கூடாது வாழ்க்கையில் அப்படின்னு சொல்லும் போது நான் டோர் ஓப்பன் பண்ணி பாரு இவர் தான் பாடுறாரு அப்படின்னு சொன்னாங்க. విశాల్ సార్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావతి. ఎస్, మన జీవితంలో కొందరిని బాగా అభిమానిస్తాం. అందులో మరీ ముఖ్యంగా హీరోల్ని ఇంకెక్కువగా అభిమానిస్తాం. హీరోల్ని అభిమానించినంతగా ఇంకెవరిని అభిమానించాం. ప్రతి ఒక్కరికి ఎవరో ఒక హీరో ఫేవరెట్ హీరోగానే ఉంటారు. వాళ్ళని నిజంగా చాలా అభిమానిస్తారు. ఇక సినిమా ఇండస్ట్రీలో విశాల్ గారికి ఉన్న మా ఫ్యాన్ ఫాలోయింగ్ ముఖ్యంగా మన తెలుగులో మనందరికీ తెలిసిందే. సూర్య గారి కంటే ముందు కూడా విశాల్ గారు తెలుగు వారికి సుపరిచితుడు. అప్పటికే విశాల్ గారు పందెం కోడి సినిమాతోటే చాలా పాపులర్ అయిపోయారు తెలుగులో. ఆల్మోస్ట్ పందెం కోడి సినిమా కూడా తెలుగులో చాలా పెద్ద హిట్ అయింది. అప్పట్లో ఈవెన్ చాలా సెంటర్స్లో 50 days 100 days కూడా ఆడింది పందెం కోడి సినిమా. దాని తర్వాత సూర్య గారు గజనీ సినిమాతోటి పాపులర్ అవ్వడం, దాని తర్వాత విజయ్, రజనీకాంత్ గారు వీళ్ళందరూ రావడం. అంటే రజనీకాంత్ గారు అంటే సుప్రీం, ఆయన ఎప్పటి నుండో తెలుగులో పాపులర్. రజనీకాంత్ గారు తర్వాత ఫస్ట్ పాపులర్ అయింది విశాల్ గారు. సో అలాంటి విశాల్ గారు ఇప్పుడు నిజంగా మొన్న ఒక ఆడియో ఫంక్షన్లో చూడంగానే నిజంగా షాక్. అసలు ఏమైంది, ఎంత ఫిట్నెస్గా ఉంటారు విశాల్ గారు మనందరికి తెలిసిందే. చాలా ఫిట్నెస్కి అయితే ఆయన మొదటి ప్రాధాన్యతనిస్తారు. ఆయన పొద్దున్న లేవంగానే 2-3 hours జిమ్, యోగా ఇవన్నీ చేస్తారు. సో అలాంటి విషయాలు గారు నిజంగా మొన్న ఈ వీడియో చూడంగానే అసలు ఏందబ్బా ఇది అనిపించింది. ஆடவே கூடாது வாழ்க்கையில் அப்படின்னு சொல்லும் போது நான் டோர் ஓபன் பண்ணி பாரு இவர் தான் பாடுறாரு அப்படின்னு சொன்னாங்க. చూసారా, షివరింగ్, మొత్తం చేతులు వణికిపోతుంది. అలాగే విశాల్ గారు వణికిపోతున్నారు. అసలు ఏమైందబ్బా విశాల్ గారికి అన్నది ఒక్కటే ప్రతి ఒక్కరిలో టెన్షన్. అరే మొన్ననే కదా మనం చూసాం అసలు మార్క్ యాంటోనీ ఎంత పెద్ద హిట్ అయింది. నేనైతే ఆల్మోస్ట్ ఒక 6-7 సార్లు చూసుంటాను మార్క్ యాంటోనీ. కేవలం ఆ కామెడీ, ఎస్జే సూర్య అండ్ విశాల్ గారి కామెడీ కోసమే 6-7 సార్లు చూసుంటా. మొన్నే అంత ఫిట్నెస్గా ఉన్నారు కదా, అలాంటి విశాల్ గారు సడన్గా ఉన్నట్టుండి షేక్ అవుతున్నారు, అసలు మాట్లాడలేకపోతున్నారు. ఏంటి ఇలా అని చెప్పేసి మొత్తం షాక్. దీని ప్రధాన కారణం అయితే ఆయనకి ఇలా జరిగిన దానికి ప్రధాన కారణం వచ్చేసి హెల్త్ ఇష్యూ. అంటే ఆరోగ్యం బాగాలేదు, హై ఫీవర్ తోటి ఆయన బాధపడుతున్నారు. ఆయనకి చాలా రెస్ట్ అవసరం అని చెప్పేసి కూడా అపోలో డాక్టర్స్ అనేది రీసెంట్గా ఒకటి రిలీజ్ చేశారు, బులెటిన్ రిలీజ్ చేశారు. డాక్టర్స్ ప్రొవైడ్స్ అన్ అప్డేట్ ఆన్ యాక్టర్ విశాల్స్ హెల్త్. ద యాక్టర్ ఈజ్ కరెంట్లీ battling a viral fever and has been advised to undergo treatment and complete bed rest, wishing him a speed recovery. కంప్లీట్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన వచ్చేసి వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఆయన అసలు బయటకు రాకూడదు, కంప్లీట్ బెడ్ రెస్ట్లోనే ఉండాలి. సో బెడ్ రెస్ట్లోనే ఉండాల్సిన వ్యక్తి. బట్ ఆ సినిమా అనేది కూడా చాలా కీలకంగా మారింది. అది ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయిపోయింది ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉండేది. ఈ సినిమా అనేది ఏది విశాల్ గారిది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మగ్ధ మహారాజ్. ఆ సినిమా కోసం ఆయన ఫీవర్ని కూడా లెక్క చేయకుండా బయట ఫంక్షన్కి వచ్చి అటెండ్ అయ్యారు. అంటే అంత డెడికేషన్ నిజంగా. ఆయన ఫీవర్ వస్తుంది, షివరింగ్ అయిపోతున్నారు, మైక్ పట్టుకుంటే చేతులు ఇలా వణికిపోతున్నాయి. అలాంటి వ్యక్తి నిజంగా ఇలాంటి ఫంక్షన్ రావాల్సిన అవసరం లేదు. అంత ఫీవర్ ఉండి, అంత హెల్త్ కండిషన్ అంత బాగాలేనప్పుడు అయినా సరే ఆయన వచ్చాడంటే నిజంగా ఆయన ఒక పక్క ఆయన డెడికేషన్కి హ్యాండ్స్ అప్ చెప్పాలో లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసి బాధపడాలో అర్థం కాని పరిస్థితి. నిజంగా ఉన్నటువంటి సడన్గా అసలు హీరోలు కాదు, లేకపోతే ముఖ్యంగా ఈ యాక్టర్స్కి ఉన్నటువంటి ఏమైపోతుందో కానీ సడన్ డిప్రెషన్లో వెళ్ళిపోతారు. సడన్గా ఉన్నటువంటి మనకు దూరం అయిపోతుంటారు. అంటే మనలాగా వాళ్ళు ఆ స్ట్రెస్ని తీసుకోలేరు. నిజంగా చాలామంది మనలాగా కామన్ బయట ఎవరైతే మనం ఉంటామో మనమందరూ ఎంత స్ట్రెస్ వచ్చినా సరే ఖచ్చితంగా మన ఆ స్ట్రెస్ని
తీసుకుంటాం, దాన్ని ఫైట్ చేస్తాం. బట్ చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉండే యాక్టర్స్ కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళది ఒక డిఫరెంట్ లైఫ్. ఆ స్ట్రెస్ని వాళ్ళు తీసుకోలేరు. సో అలా తీసుకోకపోవడమే చాలామందికి మైనస్. చాలామంది లైఫ్ అర్ధాంతరంగా ముగిసిపోతుంటుంది. లైక్ ఉదయ్ కిరణ్ గారి జీవితం కావచ్చు, ఇలా చాలామందిది బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో మొత్తం విశాల్ గారిని అయితే ఇలా చూడడం అయితే చాలా బాధాకరం. ఆయన త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా రికవర్ అవ్వాల్సిందే, అయి తీరుతారు. ఎందుకంటే ఆయన ఆయన జనరల్గా ఆయన ఫుల్ హెల్తీ పర్సన్, ఆయన ఫుల్ ఫిట్నెస్ పర్సన్. ఖచ్చితంగా రికవర్ అవుతారు. వైరల్ ఫీవర్ అనేది వచ్చింది, డాక్టర్స్ అయితే కంపల్సరీ బెడ్ రెస్ట్ తీసుకోవాలని అయితే చెప్పారు. బట్ మనోడికి ఆ సినిమా చాలా కీలకం కాబట్టి ఆ సినిమా కోసం అయితే బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అది. సో మరి ఇంత డెడికేషన్కైనా ఖచ్చితంగా ఆ సినిమా సక్సెస్ కావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెరీ సూన్ విశాల్ గారిని మళ్ళీ హెల్తీ విశాల్గా మనం ఖచ్చితంగా చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. మరి ఇంకొకటి, నాకు జనరల్గా ఇంకో ఆర్టికల్ కూడా నేను చదివాను. విశాల్ గారికి ప్రస్తుతం వచ్చేసి ఐలో కూడా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది. గతంలో ఒక సినిమా షూట్ అప్పుడు ఐకి దెబ్బ తగిలింది. ఆ కళ్ళు దెబ్బ తగిలిండడం వల్ల ఆ కంటి దగ్గర కూడా ఆయనకి ప్రాబ్లం ఉంది. ఆయన సరిగ్గా చూడలేకపోతున్నారనే వార్త కూడా సోషల్ మీడియాలో మొన్న నేను చదివాను. ఇవన్నీ కూడా మేజర్ ప్రాబ్లమ్సే. ఖచ్చితంగా వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంటే దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్ కూడా చాలా స్ట్రాంగ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మంచి ట్రీట్మెంటే దొరుకుతుంది. ఇవన్నీ కూడా త్వరలోనే నయమైపోయి మళ్ళీ హెల్తీ విశాల్ గారు మన హైదరాబాద్లో ఏదో ఒక సినిమా ప్రెస్ మీట్ అయితే మళ్ళీ ఖచ్చితంగా పెట్టాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద విశాల్ గారిని రీసెంట్గా చూసిన ఈ వీడియోలో చూసిన బాధాకరమైన అంశం మీద అసలు మీరేమనుకుంటున్నారు, అసలు మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియோ. థ్యాంక్ యూ. ஆடவே கூடாது வாழ்க்கையில் அப்படின்னு சொல்லும் போது நான் டோர் ஓப்பன் பண்ணி பாறேன், இவர் தான் பாடுறாரு அப்படின்னு சொன்னாங்க. விஷால் சார், ஆடவே கூடாது வாழ்க்கையில் அப்படின்னு சொல்லும் போது நான் டோர் ஓப்பன் பண்ணி பாறேன், இவர் தான் பாடுறாரு அப்படின்னு சொன்னாங்க. விஷால் சார், ஆடவே கூடாது வாழ்க்கையில் அப்படின்னு சொல்லும் போது நான் டோர் ஓப்பன் பண்ணி பாறேன், இவர் தான் பாடுறாரு அப்படின்னு சொன்னாங்க. விஷால் சார்,